తుంగతుర్తి నియోజకవర్గంలో అడ్డగూడూరు మండలం మనము బొడ్డుగూడెం అనేటువంటి ఒక గ్రామంలో ఉన్నాం. మనతో పాటు ఒక రైతు ఉన్నాడు. ఇక్కడ ఏం చేస్తుండో అడుగుదాం. బాబు ఏం పేరు నీ పేరు? నా పేరు సోమయ్య సార్. సోమయ్య, ఏం చేస్తున్నావు నువ్వు? ఇక్కడ రైతు చేస్తున్నాను. అదే రైతు కల్ప కలుపు తీస్తాను. ఏది పత్తా? ఇది పత్తి ఇంకా గింతనే ఉన్నదేమో మొలక ఇది. సార్ వర్షం లేక సార్, వర్షం లేక దాని మంచిగా టైంకు వర్షాలు పడితే ఎంత ఉంటుండే? టైం లేకపోతే దగ్గర దగ్గర ఒక 2 ఫీట్లు వేస్తుంది సార్. ఇంత ఇంత 2 ఫీట్లు వేస్తుంది. 2 ఫీట్లు వేస్తుంది. వర్షం లేక కలుపు తీయలేక ఇట్లా ఎప్పుడన్నా అయిందా ఇంతకుముందు? ఇంతకుముందు అయినా లేదు సార్. అయ్యో, ఇదే ఫస్ట్ సారి. ఓకే. ఇక లేక వర్షాలు లేక కందిచేనులు అయితే మొత్తం మాడిపోతున్నాయి. కందేసినావా మొత్తం? కందిచేను వేసిన అవతల నాదే. కందిచేను మొత్తం ఎండిపోయింది. పత్తి చేను వేస్తే ఇది సార్, ఇది కథ. ఇది కథ. ఇది ఇప్పుడే ఇట్లా అంటే ఇది లేస్తుందా అవుతుందా మరి సార్? ఇక పండేది వస్తుందా? ఇక రాదు. ఏం సార్, డేట్ దాటిపోయింది. ఇప్పటికీ 2 ఫీట్ల 3 ఫీట్లు లేసే చేను. ఇక దీని లైఫ్ క్లోజ్. చెప్పలేము ఇక, అంటే చెప్పలేము. చేతికి ఏమొస్తుందో మనకి ఎరకలేదు, చెప్పలేము. నమ్మకం లేదు. పెట్టుబడి పెట్టింది కూడా వస్తుందా రాదా? ఎంత అవుతుంది ఎకరంకి? ఎంత అవుతుంది ఎకరానికి? దగ్గర దగ్గర దున్నుకాలు, ఈ ఇత్తనాల ఖర్చు, మందు బస్తాలు 2000 సార్. 2800 అతి మందు బస్తా. ఏం వేస్తాం సార్ మేము? మందు బస్తా దొరుకుతుందా? దొరకలేవు సార్. ఆన్లైన్లో చేసుకోవాలి. ఊరియా బస్తాలు. నీకు వచ్చా? చేయొచ్చా? నీ ఫోన్ చిన్న మరి ఎట్లా చేసుకుంటున్నావు? మా ఓని సెల్లు దబ్బన నీకంటే మీ ఓన్ ఉంది. లేనోడు ఎట్లా? లేనోడు అంటే ఇక ఏం చేయాలి సార్? నీ అసలు బతరాలి సార్. ఇక మరి ఎందుకు ఇట్లా ఎందుకు పెట్టి? మరి ఎందుకంటే మరి ఎట్లా సార్? మరి ఏం చేస్తాం? రేవంత్ రెడ్డి అట్లా చేసిండు మమ్మల్ని. ఇదేం కథ పాడైంది? ఇంతకుముందు పోయి మేము షాపులలో పైసలు ఇచ్చి తెచ్చుకునే సార్. ఇంతకుముందు ఆ పరిస్థితి లేదు ఇప్పుడు. ఇంతకుముందు కూడా సద్దులు పెట్టుకొని అన్నం పెట్టుకొని కూడా ఆడవాళ్ళు కూడా లైన్లో పెట్టి పిల్లలు సంటి పిల్లలు కూడా గొడవ పెట్టుకొని ఉన్న రోజు సార్ అవి. అయ్యో, ఆ పరిస్థితి. అన్నం పెట్టుకొని తినడానికి కూడా అయ్యో అన్నం తినడానికి పోతే లైన్ పోద్దామని కూడా ఆ లైన్లో ఉన్నారు పిల్లలు. బ్రష్ కూడా వేయలేదు సార్. ఈయన చాయ్ తాగలేదు, తినలేదు అనుకుంటా మధ్యాహ్నం. ఆ పరిస్థితి వచ్చింది సార్. అది ఎందుకు పెట్టిరు అట్లా? అంతకుముందు కేసీఆర్ ఉన్నప్పుడు నయం ఉండేనా? అంతకుముందు మంచిగా ఉండే సార్. డబ్బులు ఇచ్చి తెచ్చుకునేది. షాపులలో పోయి నాకు ఈ బస్తాలు కావాలంటే ఇచ్చేది, ఎన్ని కావాలంటే అన్ని ఇచ్చేది. ఈ కాకపోతే ఆధార్ కార్డు తీసుకుపోయేది. ఆధార్ కార్డు మీద ఇచ్చేది. ఎన్ని బస్తాలు కావాలంటే అన్ని బస్తాలు ఇచ్చేది. ఇప్పుడు ఆధార్ కార్డు కాదు, నువ్వు ఆన్లైన్లో చేసుకుంటే లెక్క. అది ఒక్కటేనా లేకపోతే అన్ని మారిపోయినాయా? ఊరే బస్తాలు ఒకటే మొత్తం మార్పిడైంది సార్. రైతు బంధు పడుతుందా? రైతు బంధు మొన్న వేసిండు. అంతకుముందు రాలే. అదే కేసీఆర్ పరిపాలన నయం ఉండేనా? ఇప్పుడు రేవంత్ రెడ్డి ఓకేనా? రేవంత్ రెడ్డి అంటే రేవంత్ రెడ్డి ఇది పెట్టిండు. అంతకుముందు కేసీఆర్ ఉన్నప్పుడు మంచిగా ఇచ్చిండు. నీళ్ళు వచ్చినాయా? అప్పుడు వర్షం కాలం అయింది, మంచిగా ఇచ్చిండు. కరెంటు కూడా మంచిగా ఇచ్చిండు. కరెంటు కూడా సార్కి ఇస్తలేడు. ఇప్పుడు వస్తలే కరెంటు? ఇప్పుడు ఏంటి సార్, 5 గంటలకు వస్తుంది సార్. పొద్దుగాల ఉదయం 5 గంటలకు వస్తుంది. అయ్యో, మళ్ళా 4 గంటలకు పోతుంది. అంతకుముందు నైట్ 3 గంటలకు వచ్చేది. మళ్ళా పొద్దుగాల 5 గంటలకు పోయేది. ఇప్పుడు కరెంట్ కూడా చక్కగా వస్తలేదు. మంచిగా అయితే లేదు, కరెంట్ చక్కగా రైతు బంధు పడతలేదు, యూరియా దొరకలేదు. ఏంది కథ? ఇప్పుడు ఈ కథ అంటే ఏం చేయాలి సార్? మరి మేము మా పరిస్థితి గట్ట వచ్చింది రైతుల బాధ. ఇగో చేనులు చూడబోతే ఇప్పుడు ఒక మనిషికి 400 సార్ కూలీ 400 ఇచ్చి బీకిస్తా 400 మంది వస్తాయా రావా తెలియదు. ఇక ఎన్ని ఎకరాలు ఉంది నీకు భూమి? ఈ 3 ఎకరాలు సార్. 3 ఎకరాలు ఉన్నది. 3 ఎకరాలు. మొన్న ఇంతకు ముందు కూడా పత్తి వేసినా? పోయిన పంట పోయినసారి పత్తి వేసినావా? వరి వేయరా మీరు? వరి మాకు వేరే ఉంది. వేరే అమ్మినా వడ్లు మొన్న వచ్చినాయి? పైసలు వచ్చినాయి, డబ్బులు వచ్చినాయి. ఇప్పుడు ఎట్లుంది ఇక్కడ మరి? ఇప్పుడు సార్ రేవంత్ రెడ్డి అంటే అంత ఆగమం చేసిండు. ఇక్కడ మందుల సామెల్ని అయితే మంచిగా గెలిపించుకోరు మీరు. మందుల సామెల్ని అంటే సార్ ఏదంటే ఏదో ఇప్పుడు బిడ్డ మీద కోపం మీద అల్లు అట్లా చేసినాం. ఇక అటుకోపం మీద ఇటేసినాం. అంతేగా నేను పనితనం ఏం లేదు. మందుల సామెల్ చెప్తూనే ఉన్నాయి. ఇక నేను అన్ని చేస్తా దుమ్ము చేత అది చేత అని ఇక దుమ్ము గిదేసేస్తుండు. ఇక ఉసుకపోని అది పోనీ ఇది పోయినా అని అన్ని పోతూనే ఉన్నాయి. అన్ని పోతూనే ఉన్నాయి. మరి ఆపేటోళ్ళు లేరు. ఎదురే ఉంది సార్, ఎదురులేవు లేదు. మరి గంత అద్మానం. ఇక అద్మానం అంటే మళ్ళీ రాజ్యం వాళ్ళ కథ ఏమంటారు? రాజ్యం అంటే అడిగేటోళ్ళు లేరా? బీఆర్ఎస్ వాళ్ళు లేరా? వాళ్ళకు అడిగితే ఇక మరి ఏం అడుగుతుర్రో ఏం పోతుర్రో. ఇంకో ముచ్చట నిన్న మొన్న వినొస్తుంది టీవీలో, రాజగోపాల్ రెడ్డి ఈ కాన్స్టిట్యున్సీ గిట్లా ఉన్నది జర మంచిగా ఉండాలని అన్నందుకు ఆయన మీద పడ్డాడు. ఆయన ఏది పడుతుంది? రాజగోపాల్ రెడ్డి అంటే ఎంత సార్? ఈయన
రాజగోపాల్ రెడ్డి అంటే వాళ్ళ కుటుంబం ఏంది వాళ్ళది ఏంది ఆయన దాంట్లో ఒక పావుల వంతు కాదు ఈయన ఆనోడు తప్పు కదా తప్పు పద్ధతి కాదా వాళ్ళని ఏమన్నాడే నువ్వు విన్నావా? నేను లేదు సార్ పెద్ద సెల్లులలో ఉన్న వాళ్ళకు నేను కూడా పొద్దుకాల కష్టం చేసి అనుకుంటా సార్ టీవీ చూడ నేను సెల్లు చూడ అన్నాడు అన్నావు కదా ఎట్లా అన్నాడు అంటే అది పక్కన పెట్టి పెట్టుకుంటే విన్నా నేను అందులో సమయం ఏం లేదు మళ్ళీ గెలుస్తాడా గెలవడా మరే సార్ ఇక చెప్పలేము సార్ అది పబ్లిక్ అంటే ఇక ముచ్చి చెప్పలేము ఆ టైం వస్తే మళ్ళీ ఏం మాయాలు చేస్తారో ఏం కదా అది కూడా మనం చెప్పలేము కదా. రాజగోపాల్ రెడ్డి వేసుకుంటాడే మంచి చాలా మంచి వాళ్ళు వాళ్ళు చాలా మంచి వ్యక్తులు వాళ్ళు ఆడ మునుగోడులో చేస్తుండ మంచిగానే మరి ఇంకా మునుగోడు సంగతి నాకు తెలియదు సార్ అది నీ ఎండకపోతే నీళ్ళు దుత్తున్నారు వాళ్ళు ఓలు గెలిపించారు ఇప్పుడు ఓలు గెలిపించారు గెలిపించిండు అవునా రాజగోపాల్ రెడ్డి వాళ్ళ అన్న గెలిపించిండు ఈడనా ఇక్కడ అరే మందుల సమయంలో గెలిచింది వాళ్ళతోనే గెలిచిండు కాదు కాదు నేనే వచ్చి నిన్ను మునుగోడులో గెలిపించిన అన్నమాట వాళ్ళు గెలిపించింది వాళ్ళకే ఎదురు తిరుగుతుండు వాళ్ళు గెలిపించింది వాళ్ళ భూవే ఆయనకు. ఇంకోటి ఆయన భూవన్నా కూడా ఓలు పెట్టిరు నేను నీ దగ్గరికి ఎందుకు వచ్చినా 100 సార్లు ఎందుకు వచ్చినా అని మళ్ళీ ఈయననే మాట్లాడుతుంది అంటారు సార్. మరి గుర్ర నీకినాక సవాల్ కొట్టకుండా ఏం చేస్తారు అంటే మాకు కూడా ఊరు దగ్గరే ఉండు కానీ మాకు తెలియదు ఆయన ఎలక్షన్ల ఓట్లకు వచ్చినాక మందల సామేలని తెలిసింది మాకు. ఈయన పోయి వాళ్ళని గెలిపించిన అంటుండు గెలిపించారు సార్. ఓళ్ళు ఈ శ్వాసం వాళ్ళకు ఉండాలి ఓల్ది వాళ్ళకు ఉండాలి. తిన్నప్పుడు కొద్దిగా అన్నం తిన్నప్పుడు ఓల్ది తిన్నది కూడా అర్థం ఉండాలి కానీ అర్థం లేనప్పుడు మనం ఏం చేస్తాం సార్. అది రాజగోపాల్ రెడ్డి అంటే ఒక ముఖ్యమంత్రితో సంబంధం అటువంటి మనిషి వ్యక్తి ఆయనే. ఏనాడన్నా మందుల సమయం దగ్గరకు పోయినా ఇట్లా కష్టం ఉన్నది మేము పోము సార్. మేము అసలే పోము మా దగ్గర మేము పోము మేము అడగం అంటే ఏదైనా ప్రాబ్లం ఉంటే అసలు నీళ్ళు లేవు రోడ్డు లేదు రైతు బంధు పడుతుంది రైతు బంధు పడతా కూడా వేసినాడు ఎత్తడు తీసుకుంటాం ఇక మాకు ఏం చేస్తాం ఇక అదే భూ ఇది ఇక. అవునే మాటలేమో కోటలు దాటిపోతున్నాయి దాటిపోతాయి సార్. మరి పెద్దోళ్ళది ఎట్లుంటుంది ఎటు పెట్టినా కత్తి 2 దిక్కులు ఉంటుంది ఆయుధం. ఇదే బొడ్డుగూడెం గ్రామంకు సంబంధించి మరొక రైతు ఉన్నాడు తో పాటు మాట్లాడదాం. బాపు నీ పేరేం పేరే? సత్తే. ఓకే సత్తే. ఏం చేస్తావా నువ్వు? వ్యవసాయమేనా ఏమైనా చేసినావా? ఆరోగ్య మంచిగా తాళ్ళబల్లికి అన్ని పని ఆరోగ్య మంచిగా తాళ్ళు ఎక్కినావా నువ్వు? చొక్క ఎంత పెద్దగా ఉంటే గంత పెద్దగా అంతకన్నా పెద్దవి తాళ్ళు చూపెట్టు గంత పెద్దవి అంతకన్నా పెద్దవి ఆరోగ్య మంచిగా 5-6 పొద్దు తాళ్ళెక్కి ఈదులు గీసేది. ఇప్పుడు కళ్ళు వస్తుందా ఇప్పుడు ఈ టైంలో? వస్తుంది. ఏం కళ్ళు అంటారు? పండుదల కళ్ళు. పండుదల కళ్ళు ఏది మంచిది ఆరోగ్యానికి? ఇక పండుదల పోద్దాల అందాదా? పండుదల కాలం పొద్దాల కాలం మంచిది. అవునా? ఇక పరుదాల కాలు చాలా మంద ఉంటుంది కానీ ఇక ఏదంటే ఎండాకాలం తాగుతారు. ఆరోగ్యానికి ఈతకళ్ళు మంచిదా తాటికల్లు మంచిదా అంటే ఈతకాలం మంచిది. అచ్చా ఈతకళ్ళు మంచిదా? ఎందుకు ఫరక్? మూత్రం సాపోతే శరీరం సాపు ఉంటుంది. సాపు ఉంటుందా? ప్రత్యేకంగా కట్టించుకొని తాగుతారు కొందరు. కానీ ఎక్కువ తాళ్ళే కనబడతాయి మీ దిక్కు, నల్గొండ ఖమ్మం దిక్కు. ఈ తాళ్ళు ఎక్కువ ఇక్కడ ఇది తక్కువ అన్న ఈ తాళ్ళు ఎక్కువ. ఇప్పుడు భూమి ఉందా నీకు? ఉన్నది. ఎంత ఎన్ని ఎకరాలు? ఎకరంన్నర. రైతు బంధు పడ్డదా మొన్న? భరోసా పడ్డదా? ఎట్లుంది? కేసీఆర్ ఉన్నప్పుడే నయం ఉండేనా? ఇప్పుడు మంచిగా అనిపిస్తుందా రేవంత్? అప్పుడే మంచివాడే. ఎందుకు అట్లా? ఏదానికైనా మంచివా అప్పుడే. అయ్యో రేవంత్ కేసీఆర్ అంతా ఖరాబ్ చేసిపోయిందని నేను అంటున్నా. ఏం చేసి ఈయన చేతులు ఖరాబ్ ఏముంది చెప్తారు అంతే. వ్యవసాయం చేస్తాను ఈయన ఏం లేదు. ఆయన ఖరాబ్ చేసేపటికే ఆయన అప్పులపాలు చేసేపటికే నేను ఏం చేయలేకపోతున్నా అంటుండు మాన్య మాటలు. ఏమో ఇబ్బంది చేస్తుండు మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి? ఏం తక్కువ చేసాడు నీకంటే? ఏమో సారు మందు బాతలకు ఇబ్బంది అన్నిటికి ఇబ్బంది ఉంది. అయ్యో అదైతే చెప్పరాది కాదు గోస చెప్పరాది. ఒక్క రాత్రి లైన్ గడిచి వస్తారు ఇప్పటికి కూడా. ఇప్పుడు లేదు కదా యాప్ కదా ఫోన్లో. ఏమయ్యా ఫోన్ లేదు కానీ లైన్ గడిచి వస్తారు. మొన్నటిదాకైతే బాగా తిప్పలైంది. రుణమాఫీ అయిందా మీ వాళ్ళకి అందరికి? కొందరికి అయింది. ఇంకా కానోళ్ళు ఉన్నారా? మొత్తం అందరికి అయిపోయింది మొత్తం చేసినా అన్నాడు మరి. కాలేదా? ఎట్లుంది మరి మీ మందుల సామెలు పంతనం ఇక్కడ ఎమ్మెల్యే? ఏముందా చెప్పండి. ఏం పంతనం మందుల సామె చేయదు. ఎట్లా గెలిచిండు మరి? అవి ఏం లేదు ఏంటంటే గుడ్డి చాలా పడ్డట్టు. అరే బయట పడ్డా అనుకున్నాను అంతేనా? ఇప్పుడు మందుల సామెల గురించి ఆడవాళ్ళు అందరూ ఏమనుకుంటారు మరి? ఉండనా ఎమ్మెల్యే మంచిగున్నాడా మళ్ళీ? ఏ అంటారు సార్ ఏముంది అంటారు దాన్ని ఆయన ఏం చేస్తే ఏం లేదు. ఏం చేస్తలే ఏది ఏడా ఏం పని కనబడదు. ఏది ఎవరు గంత పెద్ద మనిషిలో ఏం పని కనబడదు. ఏది ఏం లేదు. నాకు రేవంత్ రెడ్డి దగ్గర పొల్లు చేస్తా దుమ్ము చేస్తా అంటాడు కానీ మాట్లాడు దుమ్ము చదివే దుమ్ము అంతే. మరి పైసలన్నీ సంపాదించుకుంటాడా లేదా ఎట్లా? ఇక సంపాదించుకొని చూసుకుంటారా? పక్క తొడుకోకుండా పోతారా? కాదు వరదాడిపోయినా కొద్దిగా మళ్ళీ పడేయటం అట్లా అంటావు.